వెల్కమ్ బ్యాక్. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రయాణికుల ప్రాణాలు తీస్తున్నాయి. ఏసీ స్లీపర్ బస్సుల్లోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అగ్ని ప్రమాదాలు జరిగిన బస్సులన్నీ దాదాపు ఏసీ స్లీపర్లే కావడం గమనార్హం. ఏసీ స్లీపర్ బస్సుల్లో ప్రమాదాలు జరిగితే తప్పించుకోవడం కష్టం. స్లీపర్ బస్సులు చాలా లగ్జరీ, కానీ ప్రమాదం జరిగితే ఇక అంతే సంగతులు. ఏసీ స్లీపర్ బస్సుల్లో అత్యధిక హైట్ కూడా ఈ ప్రమాదాలకు ప్రధాన కారణమవుతోంది. అంత ఎత్తు ఉండే స్లీపర్ బస్సుల నుంచి దూకి తప్పించుకోవడం కూడా చాలా కష్టం. ఇక ఏసీ స్లీపర్ బస్సుల్లో అత్యంత ఇరుకు కలిగిన దారి కూడా ప్రాణ నష్టం జరగడానికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఇంజిన్ కెపాసిటీ పెంచకుండా రీఅసెంబుల్ చేసుకోవడం కూడా ఈ ప్రమాదాలకు మూల హేతు అవుతోంది. సీటర్ నుంచి స్లీపర్గా మార్చడంలో సరైన ప్రమాదాలు పాటించకపోవడంతో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఎక్కువగా రీఅసెంబుల్డ్ సెకండ్ హ్యాండ్ బస్సులను ప్రైవేట్ ట్రావెల్స్ వినియోగిస్తున్నాయి. ఈ బస్సుల్లో ఇష్టానుసారం ఎలక్ట్రిక్ మార్పులు చేయడంతో షార్ట్ సర్క్యూట్లు కూడా జరుగుతున్నాయి. వరుస ప్రమాదాలతో 2012 నుంచి స్లీపర్ బస్సులను చైనా నిలిపివేసింది. అయితే మన దేశంలో మాత్రం గైడ్ లైన్స్ పాటించకుండా బస్సులు తిరుగుతూనే ఉన్నాయి. కర్నూలు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం, బస్సు ప్రమాదానికి సంబంధించి విశ్లేషణ అందించడానికి, ఆయన అభిప్రాయం చెప్పడానికి మనతో పాటు థామస్ రెడ్డి ఉన్నారు సిద్ధంగా. టీఎంయూ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సార్ నమస్తే. థామస్ గారు నమస్తే. నమస్తే సార్. సార్ థామస్ గారు, ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే దాదాపుగా బస్సు ప్రయాణం చేయని వాళ్ళు ఎవరు? ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏదో ఒక రూపంలో ఏదో పని మీద ప్రతి ఒక్కళ్ళు వెళుతూ ఉండేవాళ్లే. అందరిలోనూ భయాందోళన నెలకొనుంది. ఈ బస్సు ప్రమాదం గురించి ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు? ఇది చాలా పెద్ద దారుణమైన సంఘటన, హృదయ విదారకమైనటువంటి బాధ. ఈ కావేరీ బస్సులు ఇప్పుడు కొత్త ఏం కాదు, గతంలో కూడా ఇట్లనే జరిగినప్పుడు కూడా చాలా సార్లు వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇది చాలా పెద్ద ప్రమాదం అండి. ఇది ప్రజలు ఊహించని వేదన. ఇవాళ ఈ ట్రావెల్ బస్సులు అనేది చాలా వాళ్ళకి ఏదో టైంలో పోవాల్సిన బస్సులు ఇక్కడనే హైదరాబాద్ లోనే బాగా లేట్ చేసి అంతా ఆగి లగేజీలంతా ఎక్కించుకొని వాళ్ళు లేట్ గా బయలుదేరి తొందరగా పోవాలన్నట్టు ఆతృత అనేది వాళ్ళల్లో ఉంటది. రెండోది, బస్సులకి ప్రమాణాలు తక్కువ. ఇవి ఎక్కడో రాష్ట్రాలలో వీటిని రిజిస్ట్రేషన్ చేసుకున్న బస్సులు, వీటి కొలతలు వేరుంటాయి. ఇవాళ సాధారణ బస్సుని వీళ్ళు ఈ బస్సుగా తయారు చేసుకునేటువంటి పరిస్థితి, అంటే లొసుగులు అనేది చాలా ఉన్నాయి దీంట్లో. ఈ బస్సు దాదాపుగా 32 మంది ఉండాల్సినటువంటి వాళ్ళు మాడిఫై చేసుకోవడం వలన అక్రమంగా ఆ 33 మంది కూర్చుని 43 మంది కూర్చునే పరిస్థితి దారుణం. 20 మంది బస్సులోనే అరుచుకుంటూ చచ్చిపోవడం. ఒక దిక్కు వర్షం వస్తా ఉంటే ఆ 2 వీలర్ని ఢీకొని 13 గజాల దూరం ఆ బండిని అట్లనే లాక్కపోయి ఆ చనిపోయిన అక్కడే 2 వీలర్ రోడ్ అక్కడే పడిపోయిండు. ఆ తర్వాత 2 వీలర్ ని లాక్కపోవడం జరిగింది బస్సు. దాంతో ఫైర్ అయ్యి ఇమీడియట్ గా బ్లస్ట్ అయ్యడం జరిగింది. డ్రైవర్ కూడా అప్రమత్తం చేయాలి. డ్రైవర్ అజాగ్రత్త, దారుణంగా డ్రైవర్ తప్పించుకొని పోవడం చాలా ప్రమాదకరం. ఇవాళ డోర్ లాక్ తీయాలి, బస్ ఆపాలి, డోర్ లాక్ తీయాలి, ప్యాసింజర్లని అలర్ట్ చేయాల్సినటువంటి సంకేతాలు ఉండాలి. దాంట్లో అగ్నిమాపక కి సంబంధించిన ఆ విషయాలలో కూడా అప్రమత్తంగా చేయాల్సిన అవసరం ఉండే, అవేమీ లేదు. అది రాత్రి 2:30-3 గంటల ప్రాంతం కాబట్టి గాఢ నిద్రలో ప్రయాణికులు ఉన్నారు. దారుణం జరిగిపోయింది. వెనక కూర్చున్న వాళ్ళకి తొందరలో ఆ అద్దాలు పలగొట్టుకోవడం వల్ల ఆ కొంతమంది అయినా బతికి రాగలిగిండ్రు. కానీ ఎంత హృదయ విదారకమైన అరుపులతో కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లుగానే చనిపోవడం బాధాకరం. కాబట్టి దీనికి ఇవాళ యాక్సిడెంట్ జరగగానే ప్రభుత్వాలు వాళ్ళు వచ్చేసి ఏదో అప్రమత్తంగా మేము భవిష్యత్తు చూసుకుంటాం, డబ్బులు ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం అనేది తప్పు. ఈ ప్రాణాలను ఎవరు కూడా ఇవ్వలేరు. ఈ విధంగా చాలా సార్లు కూడా ఈ ట్రావెల్స్ వల్లనే జరుగుతా ఉన్నాయి. అసలు ఈ ట్రావెల్స్ బస్సులు సరిగా ఉన్నాయా లేవా, ఏం జరుగుతుంది అనేది ఎవరు కూడా ఏ ప్రభుత్వం చెక్ చేస్తలేదు. ఆర్టీఏ డిపార్ట్మెంట్ నిర్వీర్యం అయిపోయారు. మొట్టమొదటిసారి ఇవాళ ఏపీ మరి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ని, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ని సస్పెండ్ చేయాలి.